మీ శుభాకాంక్షలు మా. हरे कृष्ण माता हरे जी, कृष्ण संतों को भी माता जी। प्रणाम। बसंत हरे पंचमी कृष्ण माता शुभाकांक्षलु जी। మీకు दंडवत కూడా। प्रणाम माता जी। దండ ప్రణామం। వాళ్ళ వసంత పంచమి మంచి పండగ రోజు విద్యార్థులకు కూడా మంచిది మాతాజీ. ప్రభుజీకి మరి ప్రత్యేకంగా అంటే కొడుకుల పండుగ అంటారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, మీకు కూడా శుభాకాంక్షలు. చక్కగా గుర్తు చేస్తూ ఉంటారు మీరు అన్ని, మేము మర్చిపోయినా కూడా. అంటే ఎల్లుండి కోడళ్ళ పండుగ అని ఆడపిల్లలది, వాళ్ళదేమో కొడుకు సో ప్రత్యేకంగా వీడియో ఒకటి ఉందన్నమాట అయితే. ఓకే, సో మనం ఈ రోజు నెక్స్ట్ శ్లోకా నుంచి కంటిన్యూ చేద్దాము. నిన్న ఎంతవరకు అయింది? 35 కదా, 35 అవును. వరకు అయింది. ఈరోజు 36వ శ్లోకం నుంచి మనం స్టార్ట్ చేద్దాము. అయితే మనకి నిన్న నిన్న చెప్పుకున్నది ఎవరైనా సమరైజ్ చేస్తారా ఒక జస్ట్ హాఫ్ మినిట్ లో? సో అర్జునుడు నేను యుద్ధం చేయను అనడానికి 4 కారణాలు చెప్తారు. మనం 2 చూసాం అనమాట ఇప్పటి వరకు. ఫస్ట్ దేమో కరుణ. అవన్నీ చూపిస్తాడు మాతాజీ. తాతలు తండ్రులు అందరూ అంతా మన వాళ్ళే కాబట్టి వాళ్ళతోటి యుద్ధం చేయడము అతనికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళందరినీ యుద్ధ రంగంలో వాళ్ళని చూడంగానే ముందు ఆ, భీష్మాచార్యును ద్రోణాచార్యుని చూస్తారు. భీష్మ పితామహుని ద్రోణాచార్యుని చూస్తారు. చూశాక వాళ్ళని చూసారే మా తాతగారు గురువులు ఇలాంటి వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయను, ఈ రక్తపాతం ఎలా చూడను, ఈ రాజ్యం నాకేం అవసరము, ఈ రాజ్యం లేకున్నా పర్వాలేదని నేను భిక్షం ఎత్తుకొని తిరగలను, కానీ నాకు ఇలాంటి రాజ్యం ఇట్లా యుద్ధం చేసి నా బంధుమిత్రులను అంతా పోగొట్టుకోలేనని బాధపడుతూ తన కరుణ దయ తన ఇది చూపిస్తుంటాడు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సరే మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఎవరైనా మంగళాచరణ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, స్టార్ట్ చేయండి మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతకమలం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. भगवद गीता की जय. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, హరే हरे కృష్ణ. कृष्ण.
అయితే మనం 36th శ్లోక నుంచి స్టార్ట్ చేసుకుందాము. నేను స్క్రీన్ రాణి షేర్ మాతాజీ చేస్తాను. వాయిస్ రావట్లేదని ఏదో అంటున్నారు, ఒక్కసారి చూడండి ఎందుకని. అవునా, వినిపించట్లేదా మాతాజీ? వినిపిస్తుందా? నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నట్టున్నా. వినిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు ఓకేనా? బాగా వినిపిస్తుంది వినిపిస్తుంది. బాగా వినిపిస్తుంది ఎందుకో వినపడట్లేదు. వినిపిస్తుంది. ఓకే హరే ఓకే. కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. రాణి మాతాజీ, మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూసుకోండి. ఒకవేళ మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వండి, ఒకవేళ ఇష్యూ ఉంటే రిజాల్వ్ అవుతుంది కదా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీ అందరి దగ్గర అనుష మాతాజీ ఇది ఇచ్చారు కదా మనకి, ఆ, ఒక ఫైల్ పంపించారు కదా ఆన్లైన్, అది కూడా చూసుకోవచ్చు మీరు. అవును మాతాజీ పంపించారు. సో నిన్న ఎవరైనా భగవద్గీత లేని వాళ్ళు వేదాబేస్ అని అనుకున్నాము, కానీ ఇది కూడా చూడొచ్చు అన్నమాట. మీరు పీడిఎఫ్ పంపించారు కదా, పీడిఎఫ్ లో నుంచి కూడా మీరు ఒకవేళ హార్డ్ కాపీ లేకపోతే దీంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం 36th శ్లోక నుంచి చూద్దాము. అయితే 36th శ్లోకాలో మనకి థర్డ్ రీజన్ చెప్తున్నారనమాట అర్జునుడు. థర్డ్ రీజన్ ఏంటంటే సిన్ఫుల్ రియాక్షన్స్ అన్నమాట, ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్. అంటే పాపం చేస్తే దాని ప్రతిచర్యలు, దాని తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ, ఇది మనం చేసేది తప్పు కదా అనే ఉద్దేశంలో అర్జునుడు చెప్తున్నారనమాట. సో 36th శ్లోక మనం ఒకసారి రిసైట్ చేసుకుని దాన్ని డిస్కస్ చేసుకుందాం. పాపమేవాశ్రయ పాపమేవాశ్రయేదస్మాన్ పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా భజనం హి తం హత్వా సుఖినః శ్యామ మాధవ. పాపమేవాశ్రయేదస్మాన్ పాపమే హత్వైతానాతతాయినః తస్మాన్నార్హా వయం హంతుం తస్మాయం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఎవరైనా రిసైట్ చేస్తారా? హ్యాండ్ రేస్ చేయండి. ఒకళ్ళిద్దరు రిసైట్ చేశాక మనం తాత్పర్యం చదువుకుందాం. ఇందిరా మాతాజీ, ఒక్క నిమిషం, ఎవరెవరు రేస్ చేశారు? గిరిజా మాతాజీ మీరు ముందు రేస్ చేశారు కదా, మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఎవరు చదువుతున్నారు మాతాజీ? మీరే చదవండి మాతాజీ, మీరు రిసైట్ చేయండి. ఇందిరా మాతాజీ అన్నారు కదా అని అయిపోయారు మాతాజీ. అంటే నేను లైన్ లో చూస్తున్నాను మధ్యలో, అది మీరు ముందు రేస్ చేశారు కదా, తర్వాత చూసాను నేను. చేయండి, మీరు రిసైట్ చేయండి. భగవతే వాసుదేవాయ. వినిపిస్తుందా మాతాజీ నా వాయిస్? వినిపిస్తుంది. పాపమేవాశ్రయోదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నరః వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే మనం రోజు చదివే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దాం. ఇవ్వండి మాతాజీ. చదవచ్చా? ఓకే కదా. దుర్గా మాతాజీ ఎవరు? ఉషారాణి మాతాజీ. ఉషారాణి మాతాజీ చదవండి మాతాజీ. అనువాదం చదువుతాను మాతాజీ. అయితే దుర్గా మాతాజీ మీరు ఒకసారి శ్లోకం రిసైట్ చేయండి, అనువాదం ఉషారాణి మాతాజీ చదువుతారు. ఓకే మాతాజీ. పాపమేవాశ్రయేదస్మాన్
అద్వైత అద్వైతనాథాయనః తన్న తస్మాన్నః నయం హం ధర్తరాష్ట్రాన్ స్వభార్ద్వాం స్వజనం హి కతః హత్వం సుఖినః శ్యామ మాధవ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉషారాణి మాతాజీ అనువాదం చదవండి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇట్టి దుర్మార్గులను చంపినసో మాకు పాపమేన సంక్రమించును. అందుచే ధృతరాష్ట్రుని పుత్రులను మా మిత్రులను సంహరించుట మాకు ఉచితం కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, స్వజనమును సంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యంసే మేమెట్లు సుఖం పొందగలము? ఓం నమో భగవతే వాసుదేవ. థ్యాంక్ యూ మాతాజీ మాతాజీ. హరే కృష్ణ. సో కళావతి మాతాజీ మీరు సగం చదవండి భాష్యము, సగం ఇంకా ఎవరైనా చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేద నిర్దేశములను అనుసరించి 1 విషము పెట్టువాడు, 2 గృహమునకు నిప్పు పెట్టువాడు, 3 మారణాయుధములతో దాడి చేయువాడు, 4 సంపదలను కొల్లగొట్టువాడు, 5 ఇతరుల భూమిని ఆక్రమించెడువాడు, 6 ఇతరుల భార్యను చేపట్టెడువాడు అను 6 రకముల దుర్మార్గులు కలరు. అట్టి దుర్మార్గులను వెంటనే సంహరింపవలెను. వారిని సంహరించుట చేత ఎట్టి పాపము కలగదు. అట్టి దుర్మార్గుల వల్ల సామాన్య మానవులకైనను సముచితమే. కానీ అర్జునుడు సామాన్య మానవుడు కాదు. సాధు స్వభావము కలిగి ఉన్నందున వారి పట్ల అతడు సాధు స్వభావము ప్రదర్శింపదను. కానీ ఈ రకమైన సాధు వర్తనము శత్రువునకు ఉచితము కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు స్వభావమును కలిగి ఉండవలనే కాని పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడు రామరాజ్యమునందు నివసింపవలెనని ఆరాటు శ్రీరామచంద్రుడు సాధు సాధు స్వభావమును స్వభావము కలిగి ఉన్నాడు. చదవండి. కనుకనే ప్రజలు నేటికిని రామరాజ్యమునందు నివసింపవలెనని ఆరాటపడుతుంటారు. శ్రీరాముడు ఎన్నడను పిరికితనము రక్షించి ఉండలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు శ్రీరాముని పట్ల దుర్మార్గముగా ప్రవర్తించెను. కానీ శ్రీరాముడు ప్రపంచ చరిత్రలోనే సాటిలేని విధముగా అతనికి గుణపాఠము నేర్పింది. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ మీకు తర్వాత నుంచి మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. కానీ అర్జునుని విషయమున దుర్మార్గునిగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, స్నేహితులు, బంధువులు, పుత్రులు, మనుమలు మొదలైన అతని బంధువర్గం వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల ఎడ చూపవలసినటువంటి తీవ్ర చర్యను తాను వారి ఎడ తీసుకొని రాదని అర్జునుడు భావించను. అదీను కాక సాధువులైన వారు క్షమాగుణమును కలిగి ఉండవలనని తెలియజేయబడుతున్నది. సాధువులైన వారికి అట్టి నిర్దేశములు రాజకీయ అత్యవసర పరిస్థితుల కన్నను అత్యంత ముఖ్యమైనవి. స్వజనమును రాజకీయ కారణములచే చంపుటకు బదులు వారి ధర్మమును మరియు సాధువర్తనమును దృష్ట్యా క్షమించుటయే ఉత్తమని అర్జునుడు భావించను. కనుకనే అశాశ్వతమైన దేహ సౌఖ్యము కొరకు అట్టి సంహారము లాభదాయకము కాదని అతడు తలచెను. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము, సౌఖ్యము శాశ్వతము కానప్పుడు తాను తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని స్వజన సంహారం ద్వారా ఏల పణముగా పెట్టవలను. అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చట మాధవాయను సంబోధించడందు ఒక ప్రాముఖ్యము కలదు. అంత్యమున అశుభమనే కలుగజేయు కార్యమునందు తన్ను శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి భర్తగా నియుక్తిని చేయరాదని అర్జునుడు ఆ దేవదేవునికి తెలియజేయగోరును. ఆయనను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు ఎవ్వరికి అశుభములు కలుగజేయడు. అట్టి ఏడు తన భక్తులకు అట్టి పరిస్థితులను కలిగించడని వేరుగా తెలుపవలసిన అవసరం లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇప్పటి వరకు మనం అర్జునుడు చెప్పిన 4 రీజన్స్ లో 2 చూసాము. ఒకటి కరుణ, ఇంకొకటి బంధువుల్ని చంపడం వల్ల ఆనందం ఏమి ఉండదు అనేది. ఇంకొక 3వ రీజన్ దీంట్లో చెప్తున్నారు అనమాట. అంటే మనకి వాళ్ళని చంపడం వల్ల పాపం తగులుతుంది అనేది ఆయన వాదన అనమాట. అంటే ఫస్ట్ 2 టైమ్స్ లో ఏం చెప్తున్నారంటే పాపమేవాశ్రయే దస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః అంటున్నారు. అంటే ఆతతాయినః అంటే దుర్మార్గులు అనమాట.
సో దుర్మార్గుల్ని జనరల్ గా చంపడం వల్ల మనకి ఏమీ ఆ, పాపం తగలదు అనేది జనరల్ ఇది. కాకపోతే అర్జునుడు చాలా సాధు స్వభావం ఉందని మన ప్రభుపాదుల వారు కూడా క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి ఆయనకి వాళ్ళని చంపడం వల్ల మనకి పాపం తగులుతుంది అని అని చెప్తున్నారు అనమాట. సో ఈ దుష్కార్యాలు చేసే వాళ్ళని చంపితే పాపం దాని తాలూకా ప్రతిచర్యలు కూడా వస్తాయి మనకి అని కూడా ఆయన చెప్తున్నారు. సో దుష్కార్యాలు చేసే వాళ్ళు కూడా 6 రకాలు ఉంటారని మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఎవరైతే విషం ఇస్తారో, విషం అంటే మనకి ఈ 6 రకాలు దుర్యోధనుడు ఆయన అనుచరులు అన్ని పాండవులకు చేశారనమాట, ఈ 6 రకాల ఆ, దుష్కార్యాలు. సో అందుకని వాళ్ళని ఆతతాయినహ అని పోల్చారనమాట. సో పాయిజన్ ఇస్తారంటే దుర్యోధనుడు ఇంకా వాళ్ళ బ్రదర్స్ భీముడికి ఒకసారి పాయిజన్ ఇచ్చి నీళ్ళలో పడేస్తారు కదా, ఆయన పాతాళలోకం వెళ్తారు, నాగలోకానికి వెళ్ళి అక్కడ తర్వాత వాళ్ళు మంచి వరాలు ఇచ్చి పంపిస్తారు కదా. సో అదొకటి. ఇంకా ఆ, ఇంటిని తగలబెట్టడం అనమాట. తగలబెట్టడం అంటే మనకి దుర్యోధనుడు పాండవులను సజీవ దహనం చేయడానికి ప్రయత్నిస్తాడు కదా ఒకసారి. లక్క మైనం ఇంకా నూనె అలాంటి వాటితో తయారు చేసిన ఇల్లుని నిర్మిస్తాడు, లక్ష గృహ అంటారు దాన్ని. సో అది అలాంటి ఇల్లుని నిర్మించి వాళ్ళు లోపల ఉండగానే దాన్ని మంట పెడతారు అనమాట. అయినా సరే విదురుడు తెలివిగా వాళ్ళని తప్పిస్తాడు, చిన్న రహస్య సొరంగాల నుంచి వాళ్ళని బయటికి పంపిస్తారు కాబట్టి వాళ్ళు మంటల్లో రాకముందే బయట పడిపోతారు అనమాట. ఇంకా ఆయుధాలతో అటాక్ చేసే వాళ్ళు, ఇంకా సంపదల్ని దోచుకునే వాళ్ళు, ఇంకా భూమిని ఆక్రమించే వాళ్ళు, వేరే వాళ్ళ భార్యని చేపట్టే వాళ్ళు, ఈ 6 రకాల వాళ్ళని దుర్మార్గులు అని చెప్తారు. వాళ్ళని ఆతతాయిన అంటున్నారు. ఈ 6 రకాలు మనకి దుర్యోధనుడు కౌరవులందరూ పాండవులకి చేశారనమాట, ఈ 6 రకాల దుష్కార్యాలు చేశారనమాట. సో అందుకని అలాంటి దుర్మార్గుల్ని వెంటనే సంహరించాలి అని చెప్తున్నారు అనమాట. కానీ అర్జునుడు వాళ్ళని చంపితే మనకు పాపం వస్తుందని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అర్జునుడు వాళ్ళని అంటే ఎవరిని చంపినా వాళ్ళు అతతాయిన అయినప్పటికీ వాళ్ళని చంపితే మనకి ఆ పాపం అంటుకుంటుంది అని చెప్తున్నారు. కానీ ప్రభుపాద క్లియర్ గా చెప్తున్నారు, రాముడు కూడా అంత సాధు స్వభావం అయినప్పటికీ, మర్యాద పురుషోత్తముడు అయినప్పటికీ రావణుణ్ణి ఆ రావణుణ్ణి చంపకుండా వదిలేశారా అని ఆయన చెప్తున్నారు అనమాట. సీతాదేవిని అపహరించినప్పుడు రాముడు క్షమించి వదిలేశాడా అని అని కూడా ఆయన చెప్తున్నారు. రాముడు వెళ్ళి యుద్ధం చేసి రావణుడిని చంపేస్తారనమాట. అంటే రాముడు ఆ చాలా అవకాశాలు ఇస్తాడు అనమాట రావణుడికి, అయినా సరే ఆయన వినడు కాబట్టి ఇంకా ఆయనకి ఖచ్చితంగా శిక్ష అనేది తప్పలేదు. అందుకని ఆయన కూడా ఆతతాయిన అనమాట, ఆయన కూడా. సో కానీ భగవంతుడు కానీ ఆయన శుద్ధ భక్తులు కానీ ఆ, వాళ్ళ విధి ప్రకారం కర్తవ్యం ప్రకారం ఇలాంటి దుష్టులని పనిష్ చేస్తారు, శిక్షిస్తారు. కానీ వాళ్ళ మీద పగ అసూయ ద్వేషం అలాంటివి ఏమీ కలిగి ఉండరు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే చెప్తున్నారన్నమాట. సో వాళ్ళు అంటే దుర్యోధనుడికి యుధిష్ఠిరుడు అంటే చాలా అసూయ ఉంటుందన్నమాట. కానీ యుధిష్ఠిరుడు ఎప్పుడూ దుర్యోధనుడిని ఆ, ద్వేషించలేదన్నమాట. కాకపోతే దుర్యోధనుడు చేసే పనులని ఆయన అటాక్ చేశాడు, కౌంటర్ అటాక్ చేశాడు, ఆయనతో యుద్ధం చేశాడు. కానీ మనసులో ఆయన మీద ద్వేషం అనేది ఎప్పుడు ఉండదన్నమాట. ఎందుకంటే యుధిష్ఠిరుడు చాలా గొప్ప భక్తుడు, గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆయనకు అలాంటివన్నీ మనసులో ఉండవన్నమాట. కానీ దుర్యోధనుడు ఈ ఈ యుద్ధ సమయంలో కురుక్షేత్ర యుద్ధం చివరిలో దుర్యోధనుడు రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు అనమాట. భీముడు గదతో ఆయన తొడ కొట్టేస్తాడు. రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు కృష్ణుడికి ఆయన మీద చాలా జాలి అనిపిస్తుంది అనమాట. అలా రక్తపు మడుగులో పడి ఉన్న దుర్యోధనుడిని చూసి కృష్ణుడికి చాలా జాలి కరుణ అనేవి అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే అందరూ కృష్ణుడి బిడ్డలే కదా. కానీ కృష్ణుడు చాలా అవకాశాలు ఇస్తాడు దుర్యోధనుడికి కూడా. ఎలా అయితే రాముడు రావణుడికి చాలా అవకాశాలు ఇస్తాడో కృష్ణుడు కూడా దుర్యోధనుడికి చాలా అవకాశాలు ఇస్తాడనమాట ఆయన బుద్ధి మార్చుకోవడానికి. కానీ దుర్యోధనుడు అసలు వినలేదు, రావణుడు కూడా అలా వినలేదు కాబట్టి వాళ్ళిద్దరిని అలా శిక్షించాల్సిన అవసరం ఏర్పడింది అనమాట వాళ్ళకి. సో అయితే మనం ఎవరి పట్లైనా కనికరంతో ఉండొచ్చు అంట, కానీ కరుణతో ఉండడం అంటే జస్ట్ సెంటిమెంటల్ గా వీళ్ళని ఎవరిని శిక్షించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అని సెంటిమెంటల్ గా ఉండకూడదు అని చెప్తున్నారు అనమాట. దయ ఇంకా కరుణ పేరుతో మనం సెంటిమెంటల్ గా ఆ ఉండలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసే అన్యాయాలని సహించాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు శిక్షకి అర్హులైతే వాళ్ళని శిక్షించాలనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో కాకపోతే కృష్ణుడికి అల్టిమేట్ గా ఆయన అందరి జీవాల మీద కరుణ అనేది ఉంటుందన్నమాట. ఆయన ఏది చేసినా కరుణతోనే చేస్తారనమాట.
ఇక్కడ విషయం ఏంటంటే రాముడు రావణుడిని సహించలేదు, అలాగే అర్జునుడు దుర్యోధనుడు వాళ్ళ అనుచరుల్ని కూడా సహించకూడదు అనేది కృష్ణుడు చెప్తారనమాట మనకి ముందు ముందు శ్లోకాల్లో. సో ఇంకా సెకండ్ 2 లైన్స్ లో ఏమంటున్నారంటే తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ అంటున్నారు. అంటే ఈ ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుడి కుమారులు అనమాట. వాళ్ళు మన సొంత బంధువులు, వారిని చంపి మనం ఎలా ఆనందిస్తాము అనేది అర్జునుడి వాదన అన్నమాట. సో అర్జునుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు అత్యాశ గల వాళ్ళే, వాళ్ళకి బంధువుల్ని చంపడంలో ఏం తప్పు కనిపించదు, కానీ మనకి కనిపిస్తుంది కదా అనేది ఆయన పాయింట్ అన్నమాట. సో అర్జునుడు అందుకే ఇలా అంటాడు అనమాట, ఈ దురాశ గల వ్యక్తులు మన బంధువులు కాబట్టి వాళ్ళు బంధువుల్ని చంపడంలో వాళ్ళు తప్పు చూడలేరు, కానీ మనకి కనిపిస్తుంది కదా, మనం ఎందుకు ఆ తప్పు చేయాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో మూడవ కారణం అనేది ఆయన దీంట్లో చెప్పారనమాట, ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్, అంటే మనకి వాళ్ళని చంపడం వల్ల పాపం తగులుతుంది అనేది ఆయన ఉద్దేశం. సో వాళ్ళని నేను చంపలేను, యుద్ధం చేయలేను అనడానికి ఇది ఒక మూడవ కారణం చెప్తున్నారన్నమాట అర్జునుడు. సో నెక్స్ట్ కారణం ఏంటో చూద్దాం మనం 37, 38 శ్లోకాల్లో ఆయన ఇంకేం చెప్తున్నారో చూద్దాము. సో నేను శ్లోకం డిసైడ్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అసంభిః అస్మాభిః కథం జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ప్రపశ్యద్భిర్జనార్దన యద్యేప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః లోభోపహత కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ప్రపశ్యద్భిర్జనార్దన. ఎవరైనా రిసైడ్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. శోభా మాతాజీ. ఏమంటారు మాతాజీ? హరే కృష్ణ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు, రిసైడ్ చేయండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరులందరూ కుల సంహారం గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచుకున్నాను. వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలను. థ్యాంక్ యూ మాతాజీ. సో భాష్యం ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైస్ చేయండి. ఇంతకు ముందు చదవని వాళ్ళు. మాతాజీ చదువుతాను నేను. మాతాజీ చదవండి ప్రభు. బుక్ చదువుతాను మాతాజీ. చదవండి ప్రభు. ప్రతిపక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధము చేయుటకు గాని జోదమాడుటకు గాని నిరాకరించరాదు. కనుక అట్టి నియమమును అనుసరించి అర్జునుడు యుద్ధము చేయుటకు నిరాకరించరాదు. ఎందుకనగా అతడు దుర్యోధనుని పక్షము వారి చేత యుద్ధముకు ఆహ్వానించబడిను. ఈ సందర్భములో అట్టి సవాల్ వలన కలిగడి ప్రభావములను ప్రతిపక్షం వారు గ్రహించలేకున్నారని
అర్జునుడు భావించెను. కానీ అర్జునుడు ఆ దుష్ఫలితములను చూడగలుగుట చూడగలుగుట చేత ప్రతిపక్షం వారి ఆ సవాలును అంగీకరించలేకపోయెను. ఫలితము మంచిదైనప్పుడు నియమము ఖచ్చితముగా విధి అగును. కానీ ఫలితము విరుద్ధమైనప్పుడు ఎవరును అట్టి నియమములచే బంధింపబడలేదు. ఇట్లు మంచి చెడులను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించుకొనెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అద్యప్యేతే న పశ్యంతి అని అంటున్నారు. అంటే వీళ్ళకి బంధువుల్ని చంపడం వల్ల వీళ్ళకేం పాపం కనిపించట్లేదు, కానీ అది తప్పే అని చెప్తున్నారు అనమాట అర్జునుడు. కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం అంటున్నారు. అంటే ఏంటంటే మన వీళ్ళని చంపడం వల్ల కులక్షయం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట. మిత్రద్రోహం కూడా అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మన మిత్రులందరూ ఉన్నారు ఇక్కడ, వీళ్ళతో యుద్ధం చేయడం వల్ల మిత్రద్రోహం చేసినట్టు కూడా అవుతుంది అంటారు. ఎందుకంటే మనం యుద్ధం చేస్తున్నాం అంటే వాళ్ళ మిత్రులు కాదన్నట్టే కదా అర్థం. సో మన మిత్రులతో మనం గొడవ పడడం మిత్రద్రోహం అని కూడా అర్జునుడు చెప్తున్నారు అనమాట. లోభోపహత చేతసః అంటే ఏంటంటే వాళ్ళ మనస్సులు అత్యాశతో నిండిపోయి ఉన్నాయి, కానీ వాళ్ళకి మనం అలా చేయలేం కదా. వాళ్ళకి అత్యాశ ఉంది కాబట్టి వాళ్ళు బంధువులైనా ఎవరైనా వాళ్ళు యుద్ధం చేయగలరు, వాళ్ళకి దాంట్లో తప్పు కనిపించదు, మనకి కనిపిస్తుంది కదా అనేది అర్జునుడు చెప్పే విషయం అనమాట. సో అర్జునుడు నేను వాళ్ళలాగా ఉండలేను, లేకపోతే వాళ్ళకి మనకి ఏం తేడా ఉంటుంది అనే ఉద్దేశంలో కూడా చెప్తున్నారు అనమాట. కథం న జ్ఞేయం అస్మాభిః అంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే ఇంకా మిగతా డైనస్టీ ఎలా ఫాలో అవుతుంది అలాంటివి కూడా చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పాపకార్యాలు వాళ్ళు చేస్తారు కానీ మనం ఎందుకు చేయాలి, బంధువులతో వాళ్ళకి దోషం కనిపించట్లేదు కానీ మనకి అది దోషం అయితే కనిపిస్తుంది కదా అనేది ఆయన వాదన అనమాట. ఈ వంశనాశనం నందు దోషము అనేది వాళ్ళకైతే వాళ్ళు చూడలేకపోతున్నారు, వాళ్ళు అత్యాసపరులు కాబట్టి. కానీ అలాంటి పాపాలు మనం ఎందుకు చేయాలి అనేది అర్జునుడి వాదన అనమాట. అర్జునుడి వాదనలో చాలా లాజిక్ కూడా ఉంటుంది. అంటే ఆయన ఈ భౌతికమైన రిలేషన్స్ తోనే, అంటే ఈ బాడీలీ రిలేషన్స్ తోనే ఆయన బంధువులు ఇవన్నీ అనుకుంటున్నారు, ఆ ప్లాట్ఫామ్ మీద ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ ఆయన చెప్పేవన్నిటిలో లాజిక్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇంకా వివరంగా చెప్తుంటారు అనమాట, ఎందుకు కులక్షయం అవుతుంది, దానివల్ల ఏమవుతుంది అనేది కూడా ఆయన ఈ మిగతా శ్లోకాల్లో చెప్తారు. అవన్నీ చెప్పిన తర్వాత నేను ఇంకా యుద్ధం చేయనని లాస్ట్ లో చెప్తారు. సో మనం ఈ 39th శ్లోక కూడా చదువుకుందాము. నేను చెప్తాను, మీరు రిసైట్ చేయండి. చెప్పేవా? ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. శ్లోక రిసైట్ చేసే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని రిసైట్ చేయండి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. సత్యనారాయణ ప్రభు మీరు రిసర్చ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేశారు, చేయండి. మాతాజీ ధన్యవాద ప్రణాం. భాష్యం చదవాలి మాతాజీ, అనువాదం. ఇది శ్లోకం రిసైట్ చేస్తారా ప్రభు? శ్లోకం ఒకసారి ఎవరైనా చదవండి, దాని తర్వాత కులక్షయే ప్రణశ్యతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్స ధర్మో బిభవత్యుత. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. ఈశ్వరరావు ప్రభు అనువాదం చదువుతారా? చదువుతాను ప్రభు మాతాజీ. చదవండి ప్రభు. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును,
ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎవరైనా భాష్యం చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి ప్రభు. చిన్నదే భాష్యం. వంశమునందలి వారు సక్రమంగా వృద్ధి నొంది ఆధ్యాత్మిక విలువలను సంపాదించుటకు తోడ్పడురు. అనేక ధర్మాచరణలు సంప్రదాయములు వర్ణాశ్రమ వ్యవస్థనందు ఏర్పరచబడినవి. జననము మొదలు మరణము వరకును గల అట్టి అనేక సంస్కారములకు అనగా శుద్ధి కర్మలు వంశములోని పెద్దలు బాధ్యతను వహింతురు. కానీ అట్టి పెద్దలు అంతరించినచో అట్టి సంస్కారములు ఆ వంశములో నిలిచిపోవును. ఆ వంశములోని యువత అధర్మ మార్గమును అవలంబించుటకు అవకాశం కలదు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ముక్తిని సాధించు అవకాశమును కూడా వారు కోల్పోవుదురు. కనుక ఏ ప్రయోజనము కొరకైనను వంశములోని పెద్దలను సంహరించుట తగదు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో కులక్షయం అంటే ఏంటి అని చెప్తున్నారు అర్జునుడు ఇక్కడ. కులక్షయం వల్ల వంశాచారాలన్నీ నశించిపోతాయని చెప్తున్నారు. అంటే ఎవరైతే కుటుంబంలో పెద్ద ఉంటారో వాళ్ళు ఆ వంశాచారాలు ఆ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది ఆ కుటుంబంలో ఆ పెద్దే లేనప్పుడు ఆ వంశాచారాలన్నీ నాశనం అయిపోతాయి. ఇంకా దానివల్ల మిగతా యంగ్ జనరేషన్స్ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక చింతన అనే అవకాశం కూడా పోతుందని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రీజన్ కోసమే పెట్టారండి. సాంప్రదాయాలు ఇవన్నీ సెంటిమెంట్ కాదు అనమాట. ఇవన్నీ జనరల్ గా మనకి ఆ వివరణ తెలియక సెంటిమెంటల్ గా అని అనుకుంటాం, కానీ మన సాంప్రదాయాలు ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అంతా సెంటిమెంటల్ గా ఏం చేయలేదు. అంటే దాన్ని సూపరిస్టిషన్ అని కూడా అనుకుంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ చేయకూడదని. కానీ అంటే కలియుగంలో అన్ని పాటించలేకపోవచ్చు, కానీ ముందు నుంచి పెట్టిన సంప్రదాయాలు సనాతన ధర్మం వర్ణాశ్రమ వ్యవస్థ మొత్తం అంతా చాలా ఆలోచించే పెట్టారు. వాటన్నిటికీ ప్రతిదానికి కారణం ఉంటుంది. అవి ఎందుకు పెట్టారు, దానివల్ల ఆధ్యాత్మిక చింతన ఎలా పెరుగుతుంది అనే దానికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడంటే కులక్షయం వల్ల శాశ్వతంగా వంశాచారాలు నశించిపోతాయని చెప్తున్నారు. ఎందుకంటే కులక్షయం అనేది పెద్దవాళ్ళు కుటుంబంలో ఉండటం వల్లనే ఈ సనాతన ధర్మం ఇవన్నీ పాటిస్తారు. పెద్దవాళ్ళనే మనం సంహరిస్తే, అంటే ఇప్పుడు యుద్ధానికి అందరూ వెళ్ళరు కదా, ఇంట్లో పెద్దవాళ్ళు యోధులే వెళ్తారు. ఆ యోధులు కుటుంబానికి కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీస్ ఈ కులక్షయం అవుతుందని చెప్తున్నారు అనమాట. ఈ ఆచారాలన్నీ ఏం పాటించరు. ఎందుకంటే గైడెన్స్ ఉండదు కాబట్టి, వాళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళకి మార్గదర్శకత చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ధర్మం నష్టపోతుందని చెప్తున్నారు. అధర్మం అనేది ఉద్భవిస్తుందని చెప్తున్నారు అనమాట. ధర్మం పోయి అధర్మం వస్తుంది, సనాతన ధర్మం ఉండదు, గైడెన్స్ ఉండదు యంగ్ జనరేషన్స్ కి. దానివల్ల ఆధ్యాత్మిక మార్గం కూడా వాళ్ళు దాంట్లో కూడా రాలేరని చెప్తున్నారు అనమాట దీంట్లో అర్జునుడు. మరి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాము. ఇంకా డీటెయిల్ గా చెప్తూ ఉంటారనమాట. కులక్షయం అయితే ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుంది అనేది ఇంకా ఈ నెక్స్ట్ 2-3 శ్లోకాస్లో అని చెప్తూ ఉంటారు. సో 40వ శ్లోకం చదువుదాము. ఇంకా దాంట్లో అర్జునుడు ఏం చెప్తున్నారో విందాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఎవరైనా చదువుతారా? శ్లోకం ఒకసారి చదవండి, నెక్స్ట్ అనువాదం. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అధర్మ భవత్ కృష్ణ ప్రత్యుశాంతి కుల స్త్రియాః స్త్రీషు దృష్టాస్య వార్షేయ జాయతే వర్ణ సంకరః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
ఈశ్వరరావు ప్రభు చదువుతాను. చదువుతారా? అనువాదం చదవండి. కొత్త వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా అందరూ ఎప్పుడు చదివే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా చేస్తూ ఉండండి. బాగుంటుంది చదివితే కూడా మనకి. నేను చదువుతాను మాతాజీ అనువాదము. అంజలి బాయ్ మాతాజీ. మన ఈశ్వరరావు ప్రభు చదువుతారు, తర్వాత మీరు చదవండి. అనువాదం తర్వాత భాష్యం చదవండి. భాష్యం నేను అనువాదం. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుటచే కులస్త్రీలు కులటలగుదురు. ఓ సృష్టివంశ సంజాతుడా, అట్టి కులస్త్రీలు పతితలైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అయితే అనువాదం సగం సగం చదవండి. మనకి యామిని మాతాజీ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ మీరు చదవండి ఫస్ట్, తర్వాత యామిని మాతాజీ చదువుతారు. ఓకే మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాదులకి జయ. నందలి శాంతి సౌభాగ్యములకి మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘము నందలి సత్ప్రవర్తనని కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు సమాజము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించుటకు వీలుగా మరియు సంఘములో జనులు నక్షత్రవర్తలగునట్లుగా వర్ణాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి యుండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశం ఉన్నట్లుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికములుగా నుండును. కనుకనే పిల్లలకు స్త్రీలకు కూడా కుటుంబములోని పెద్దలు సంరక్షణ అవసరము. స్త్రీలు వివిధ ధర్మాచరణములందు నెలకొనుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టుకుండును. చాణక్య పండితుని అభిప్రాయమును అనుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మకార్యములకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నములగు చేసినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాటును విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలిగి ఉందురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలమగును. సంఘమున బాధ్యత రహితములైనట్టి వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించి చుందురు. మానవ సంఘమున అవాంఛనీయ సంతానము హెచ్చు పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. యామిని మాతాజీ, అనురాధ మాతాజీ నెక్స్ట్ శ్లోకం చదువుదురు కానీ ఇది మాతాజీ చదివేశారు. సో అర్జున ఇంకేం చెప్తున్నారంటే ఈ అధర్మం వల్ల ఏమవుతుంది అనేది కూడా చెప్తున్నారు. సో అధర్మం వల్ల మనకి ఈ చిన్నపిల్లలు స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పాడు చేసేస్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే చిన్నపిల్లలకి మార్గదర్శకత చెప్పే వాళ్ళు ఉండరు, స్త్రీలని సంరక్షించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇంకా వర్ణసంకర అవుతుంది. వర్ణసంకర అవడం వల్ల అవాంఛనీయ సంతానం ఏర్పడుతుంది అనేది అర్జునుడి వాదన అనమాట. సో వంశాచారాలు ఎందుకున్నాయి, దాంట్లో పెద్దవాళ్ళ బాధ్యత ఎంత ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది అనేది అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట.
సో స్త్రీలు అవివేకులు అని ఇక్కడ రాశారు. దానికి మీరు వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్త్రీలకి పురుషులకి అంటే వాళ్ళిద్దరూ డిఫరెంట్ అన్నమాట. మనం జనరల్ గా అనుకుంటాం అందరం సమానం సమానం అని, కానీ ఇద్దరు ఎవరికి వాళ్ళు గ్రేట్. అంటే కంపారిజన్ చేయకూడదు. అంటే స్త్రీలు మంచి సాధు స్వభావం కలిగి ఉంటారు, వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అందుకని వాళ్ళని ఈజీగా ఎవరైనా లోపరుచుకోవచ్చు అనే ఉద్దేశంలో చెప్పారనమాట ఇక్కడ. సో ఎలా చిన్నపిల్లలు ఎలా మనం మౌల్డ్ చేస్తే కరెక్ట్ గా మౌల్డ్ అవుతారో, అలా స్త్రీల్ని కూడా అలా ఎవరైనా లో లో లోపరుచుకోవచ్చు అనేది ఈజీ అనేది. ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్ సైడ్ ఉంటారు, వాళ్ళకి కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఉండలేరు అన్ని సార్లు అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. మనం వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అంటే ఈ మగవాళ్ళు ఫ్యామిలీలో ఎంత ప్రొటెక్షన్ అనేది కూడా చెప్తున్నారనమాట. వాళ్ళు ఎలా ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారు, అఫ్ కోర్స్ అది స్త్రీల వాళ్ళిద్దరూ కలిసే తీసుకెళ్తారు. బట్ వాళ్ళు ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే ఎలా వంశాలు నాశనం అయిపోతాయి, ఎలా అవాంఛనీయ సంతానం అనేది ఎలా పెరిగిపోతుంది అనేది అర్జునుడు చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. సంకరో నరకాయైవ సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. యామిని మాతాజీ మీరు చదువుతారా? శ్లోకం చదువుతారా, అనువాదం చదువుతారా? చదువుతాను మాతా, శ్లోకం హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హ్యేషం లుప్తపిండోదక క్రియః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. అవాంఛనీయ సంతానాభివృద్ధి వంశముకు వంశాచారమును నష్టము చేయువారిరువురికి నిశ్చయముగా నరక జీవితమును ప్రాప్తించును. పిండోదక క్రియలు పూర్తిగా నిలిపివేయబడుట చేత అట్టి అధర్మ వంశములకు చెందిన పితరులు పతనము చెందురు. భాష్యము చదవమంటారా మాతాజీ? భాష్యం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మాతాజీ. హ్యాండ్ రైజ్ చేశారు వెంకటేష్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వెంకటేష్ ప్రభు భాష్యం చదవండి. మీరు సగం చదవండి, నెక్స్ట్ ఇక్కడి వరకు, నెక్స్ట్ ది ఇంకొకరు చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారముగా పిండోదక ప్రధానముతో పితృతర్పణములు చేయవలసిన అవసరం కలదు. విష్ణువును ఆరాధించడం ద్వారా ఈ పిండోదక ప్రదానము జరపబడదు. ఎందుకనగా విష్ణు భగవానునికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాప ఫలములను నశించును. కొన్ని మార్లు పితరులు వివిధ పాప ఫలితములను అనుభవించి చూడవచ్చును. మరికొన్ని మార్లు వారికి తిరిగి స్థూల దేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మ దేహమునందే బలవంతముగా నిలుపవలసి వచ్చును. కాని వారి సంతానము వారికి భగవత్ ప్రసాదం అర్పించినచో ఆ పితరులు భూత ప్రేత రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదలను పొందగలుగుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో వెంకటేశం ప్రభు, సత్యనారాయణ ప్రభు, ఇందిరా మాతాజీ ఒకసారి చదివారు కాబట్టి మనం కవిత మాతాజీకి అవకాశం ఇద్దాం. కవిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పితరులకు అట్లు సహాయము చేయుట ఒక వంశాచారం. వాస్తవమునకు భక్తియుక్త సేవయందు నెలకొనిన వారు అట్టి కర్మకాండలను తప్పక చేయమను. కానీ భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వారు అట్టి కర్మలను చేయనవసరం లేదు. కేవలము భక్తియుక్త సేవయందు నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేల కొలది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుండి విముక్తులను చేయగలుగును.
ఈ విషయమే శ్రీమద్ భాగవతం నందు 11.5.41 నందు ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్తృణానాం పితృణాం న కింకరో నాయమృడీ చ రాజాన్ సర్వాత్మన యః శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగడి ముకుందుని పాదారవిందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమునందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబము పట్ల, పితృదేవతల పట్ల ఎట్టు విధులు కాని బాధ్యతలు గాని లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయటం ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజంగానే నిర్వర్తించబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకా అర్జున ఏం చెప్తున్నారంటే సంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్య చ అంటున్నారు. అంటే అవాంఛిత సంతానం వృద్ధి చెందడం వల్ల వాళ్ళ కుటుంబ ఆచారాలన్నీ నాశనం అయిపోతాయి. ఆచారాలు నాశనం అవడం అంటే వాళ్ళ పితృదేవతలకి పిండ దానం చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ పిండదానం లేక వాళ్ళ పితృదేవతలు నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంకా కొన్నిసార్లు వాళ్ళకి స్థూల శరీరం దొరకక సూక్ష్మ శరీరంలోనే ఉండిపోతారు. అలానే వాళ్ళు భూత పిశాచాల్లాగా ఉండిపోతారని కూడా చెప్తున్నారు. సో అలాంటి అధర్మాలు మన వర్ణశంకర వల్ల అవుతాయని కూడా చెప్తున్నారు. వర్ణశంకర వల్ల కులక్షయం వల్ల, ఇందాక కులక్షయం వల్ల చెప్పారు, ఇప్పుడు వర్ణశంకర వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నారు. సో అయితే ఇంకా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే మనకి భాగవతంలో రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. శ్రీమద్ భాగవతంలో ఇలాంటి ధర్మాలన్నీ భగవంతుడి సేవలో ఉండే వాళ్ళకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. అవన్నీ ఆటోమేటిక్ గా టేక్ కేర్ అయిపోతాయని కూడా చెప్తున్నారు. మనం ఇలాంటి ఆచారాలు, ఆశ్రయాలు, ఎందుకంటే భక్తులు అన్న వాళ్ళు ఎలాగూ పద్ధతిగా ఉంటారు, వాళ్ళ లక్షణాలన్నీ వేరేగా ఉంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ధ్యాస అంతా కృష్ణుడి చుట్టూతే ఉంటుంది, కృష్ణుడి సెంటర్ చేసుకుంటారు, కృష్ణుడి సెంటర్ చేసుకొని అన్ని పనులు చేస్తారు. కాబట్టి ఇలా కొత్తగా మన పిండోదకాలు ఇలాంటి బాధ్యతలు చేయాలి సహజంగానే అయిపోతాయని చెప్తున్నారు అనమాట. వాళ్ళు సపరేట్ గా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. సో ఈ వర్ణశంకర వల్ల పితృదేవతలకి పిండోదకాలు సమర్పించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్తారు అనేది మనం ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ది చదువుదామా, ఇంకా ఇక్కడతో ఆపేద్దామా? ఇంకా 42, 43, 44, 45 ఇంకా 5 శ్లోకాస్ ఉన్నాయి ఇది అవ్వడానికి. మేబీ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మాతాజీ ఒక డౌట్ ఇక్కడ. చెప్పండి మాతాజీ. నాకు ఎన్నిసార్లు అడిగినా ఈ డౌట్ క్లారిఫై అవ్వట్లేదు. నా మనసుకు ఈ దాన్ని ఏమంటారు, సాటిస్ఫాక్షన్ గా అనిపించట్లేదు. యాక్చువల్లీ ఆత్మ ఇప్పుడు ఈ శరీరాన్ని, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆత్మకి చెప్తారు కదా చావు లేదు, దాన్ని ఎవరు పోయలేరు అవన్నీ చెప్పాడు కదా కృష్ణుడు. అట్లాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు అర్జునుడు ఇదేంటి ఇంకా పిండాలు ఇవన్నీ అందుకు, అంటే ఈ సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఇప్పుడు నేను ఈ శరీరం నుంచి లేచి ఈ శరీరంలోకి వచ్చేసిన తర్వాత ఇది వదిలేసాను, అయిపోయింది, ఇంకా ఎవరికి పెడుతున్నట్టు పిండం? ఇంకా శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి వెంటనే దొరకదు మాతాజీ శరీరం. దానికి టైం ఉంటుంది. మనం నరకంలో మనం చేసిన పాపాలకి అవన్నీ అనుభవించాలి, స్వర్గంలో అనుభవించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో నరకానికి వెళ్తాము మనం చేసిన తప్పులు శిక్షించుకోవడానికి, లేకపోతే స్వర్గానికి వెళ్తాము. కానీ ఈ లోపు కూడా మనకి ఈ సూక్ష్మ శరీరం ఉంటుందన్నమాట. స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. అంటే మన మనస్సు, బుద్ధి, అహంకారం ఉంటాయి కదా, సూక్ష్మ శరీరం ఉంటుంది. అంటే మనకి జనరల్ గానే ఆకలేస్తుంది. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, కొంతమంది వేరే బాడీలోకి వెళ్తూ ఉంటారు అని. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థూల శరీరం లేదు వాళ్ళకి, కానీ ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, అవన్నీ చేయలేరు. కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ స్థూల శరీరం లేదు కాబట్టి, సూక్ష్మ శరీరంలో ఉంటారు కాబట్టి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు చేసిన, ఒకవేళ మన పితృదేవతలు ఎవరైనా ఏదైనా పాపాలు ఉన్నా సరే, ఈ పిండోదకాలు చేయడం వల్ల, పిండోదకం అంటే ప్రసాదం కదా, సో ఆ ప్రసాదం అర్పించడం వల్ల వాళ్ళకి అక్కడ నుంచి విముక్తి కలుగుతుంది అనమాట. సో అలాంటివి మనకి రివాజుగా వస్తున్నాయి. అవన్నీ చేయడం వల్ల వాళ్ళకి తొందరగా విముక్తి కలిగి కొత్త స్థూల శరీరం వస్తుంది. వాళ్ళు అక్కడ నుంచి మళ్ళా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళ కర్మానుసారం వాళ్ళ శరీరం వస్తుంది అనమాట. ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు భక్తులకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని కూడా మనకి ప్రభుపాదుల వారు భాగవతం రిఫరెన్స్ కూడా చెప్తున్నారు కదా. అండ్ మనకు కలికాలంలో ఎంతమంది చేస్తున్నారో కూడా తెలియదు మనకి ఇవన్నీ.
సో చేయడం వల్ల దానికి ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది అనమాట. అండ్ హరే అదొకటి కృష్ణ. ఇంకొకటి ఇప్పుడు అంటే నేను మొన్న మధ్య మా మామగారిని చూశాను కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది. హీఈస్ 77 years old మ్యాన్. ఇప్పటికీ వాళ్ళ అమ్మకి నాన్నకి ఆయన తద్దినాలు పెట్టడము, అదే ఆబ్దికం అంటాము, తద్దినం అంటాం, అది అది పిండాలు వదలడం. ఈ వయసులో కూడా ఆయన కింద కూర్చోలేక నుంచోలేక అలాంటి పరిస్థితుల్లో కూడా అనుకుంటూ కూడా కూర్చొని లేచి, అంటే నొప్పి అంతకన్నా ఇంకేంది చెయ్యాలా అని కాదు, అని కింద కూర్చొని లేవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మోకాళ్ళ నొప్పులు అవన్నీ వస్తాయి ఈ వయసు కంటేను. 77 ఏళ్ల వయసు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఏజ్. 77 ఆయన అంటే ఆల్రెడీ వాళ్ళు వేరే శరీరం ఎత్తేసుకొని ఉండుంటారు కదా ఈ పాటికి. తెలియదు కదా మాతాజీ మనకి, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ నేను యూ ఒక మాతాజీ. హరే కృష్ణ. విన్నాను మాతాజీ, 300 years పడుతుందంట మాతాజీ శరీరం అది పొందడానికి. అవును, అందరికి ఒక్కొక్క అందుకని 3 టైం. తరాలకి పెడతారు అంటారు. నేను జస్ట్ విన్నాను మాతాజీ, రియల్ తెలియదు నాకు. ఓ ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ కవిత మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ ఒకటే యూ. టైం కూడా చెప్పలేము మాతాజీ. అంటే అప్రాక్సిమేట్లీ అని ఆవిడ చెప్పడం అర్థమైంది అయితే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. క్లారిటీ ఒకసారి ప్రభుజీ క్లాస్ లో ఏం చెప్పారంటే దీని గురించి లాస్ట్ టైము నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ మామగారు అలా ఇన్ కేస్ మన ఫాదర్ అయినా ఎవరైనా సరే మన రిలేటివ్స్ అయినా సరే మనకి వాళ్ళు ఉన్నప్పుడు మనకి అంతా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని విధాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. వాళ్ళకి మనం ఎప్పుడు వాళ్ళు ఇంకో బాడీలోకి ఎంటర్ అయ్యారా లేదా అనే డౌట్ కంటే వాళ్ళకి మనకి భూమి మీద ఉన్నప్పుడు చాలా చేసి ఉంటారు. మనం చిన్న పిల్లలప్పుడు దగ్గర నుండి చాలా చేసి నాకు ఉంటారు. గుర్తుంది. నాకు చాలా గుర్తుంది. రుణపడి ఉండాలంట వాళ్ళకి ప్రతిదీ. మనం ఇప్పుడు ప్రభుపాదు లేరు కదా, లేకపోయినా ఆయన కృప, ఆయన కృతజ్ఞత, ఆయన గ్రాటిట్యూడ్ మనం ప్రతిసారి తలుచుకున్నాం. అలా వాళ్ళు ఎంటర్ అయ్యారా లేదా అనేది ప్రతిసారి ఆలోచించకుండా మనకి వాళ్ళు ఉన్నప్పుడు చేసిన దానికి మన మన ఫాదర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, మనకి చేసినప్పటికీ ఆ కృతజ్ఞతగా మనం ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉండాలి. కాబట్టి మనం వాళ్ళకి పిండ ప్రదానాలైనా అంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి బట్టలు పెట్టుకు ఇవన్నీ వాళ్ళు మనకు ఉన్నప్పుడు చేసిన దానికి మనం కృతజ్ఞతగా వాళ్ళు ఉన్నా లేకపోయినా తెలుపుకోవాలంట. అవును ఉన్నప్పుడు చెప్పారు, ఒకలాగా గుర్తుంది లేనప్పుడు నాకు. మనం దీంట్లో నేర్చుకుంటున్నాం కదా మాతాజీ, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా కాకుండా వాళ్ళు ఇంకో బాడీలోకి ఎంటర్ అయినా అది అనేది ఇంక సెకండరీ. అది తర్వాత ఎప్పుడు జరుగుతుందో మనం అవును ఎస్టిమేట్ అయ్యలేం అవును, కాబట్టి మనకు తెలియదు కాబట్టి మన బాధ్యత ప్రకారం మనం చేస్తూ ఉండాలి మాతాజీ. మనం ఆ ఉన్నంత కాలం కృతజ్ఞత మనం అనేది కానీ చేస్తూ ఇప్పుడు ఉండాలి. కవిత మాతాజీ చెప్పింది ఒక కొత్త పాయింట్ నాకు, అది అది ఎక్కింది ఇప్పుడు. అది చందన మాతాజీ నాకు రిషికేష్ ప్రభుజీ చెప్పింది గుర్తుంది. చెప్పింది నాకు, అది బాగా ఇది గుర్తుంది ఇప్పుడు మాతాజీ. కవిత అందుకే మీతో మాతాజీ మళ్ళీ కొత్త ఒకసారి పాయింట్ చెప్పారు. అది అందుకనే మూడు తరాలు, మూడు తరాల వాళ్ళకే పెడతారు. నాయనమ్మ వాళ్ళ అత్తగారు, ఆవిడ అత్తగారు, అట్లా నాకు అది కూడా డౌట్ ఉండే ఎందుకు మూడే పెడతారు అని. ఆవిడ ఓకే clarify చేశారు ఇప్పుడు ఆ డౌట్. థ్యాంక్ యూ కవిత మాతాజీ, థ్యాంక్ యూ చందన మాతాజీ, థ్యాంక్ యూ లక్ష్మి. మాతాజీ ఇది శ్లోకాలో మనకి అవాంఛిత సంతానం అనే ఒక వర్డ్ వచ్చింది కదా, అదేంటి మాతాజీ? నాకు అది కొంచెం అవాంఛనీయ సంతానం అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేరంటే స్త్రీలని లోబర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా మిగతా వాళ్ళు. సో దాని వల్ల అంటే పద్ధతిగా పెళ్లి చేసుకొని భర్తతో కాకుండా కూడా సంతానం వస్తుంది కదా, అది వర్ణసంకర అంటారు అనమాట. అవాంఛనీయ సంతానం అని అర్థం. ఓకే మాతాజీ. మాతాజీ మాట్లాడొచ్చా మాతాజీ? చెప్పండి మాతాజీ. ఇదే ఈ పితరులకి పిండ ప్రదానం గురించి శ్రీహర్ష ప్రభుజీ మరొక వాక్యం కూడా చెప్పారు మాతాజీ. చెప్పండి. ఏంటంటే మనం ఇప్పుడు పెట్టినందుకు వాళ్ళకి ఆహారం వెళ్ళింది వెళ్ళలేదు కాకుండా మనకి కూడా సద్గతులు వస్తాయని చెప్పారు మాతాజీ. అవునవును, మన బాధ్యత మనం నిర్వర్తిస్తాం కదా. అదే ఇప్పుడు ఈ 300 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో మనకు తెలియదు. మాతాజీ ఒక నెంబర్ చెప్పారు, 3 తరాలు జనరల్ గా చేస్తూ ఉంటారు. 3 తరాల వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు వెళ్తారో మనకు తెలియదు కాబట్టి మనం మన బాధ్యత ప్రకారం మనం ఉన్నంత కాలం చేస్తూ ఉండాలన్నమాట. సో చాలా బాగా ఫాలో అవుతున్నారు అయితే మీరు, క్లాసులు అన్ని వింటున్నారు, కోరిలేట్ చేసుకుంటున్నారు. నైస్, గుడ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? చందన మాతాజీ భలే పట్టేస్తున్నారు మాతాజీ. చందన మాతాజీ అవును, చందన చాలా మాతాజీ డీప్ గా వెళ్తున్నారు. వీడియో చూపించండి ఒకసారి, మిమ్మల్ని కూడా చూసే భాగ్యాన్ని కలిగించేసాడు మాకు. మన ఎవరు శోభా మాతాజీ మూలంగా మేమందరం ప్రకటితమయ్యాము. వీడియోలోకి వచ్చారు. అవును, మా రూమ్మేట్స్ ఉంటారు మాతాజీ, నేను ఎప్పుడు అన్మ్యూట్ చేసుకోలేను. ఏదన్నా మాట్లాడాలంటే బయటకు వచ్చి మాట్లాడగలుగుతాను. హాస్టల్లో అయినా అంతే, నాకు ఇక్కడైనా అంతే. రూమ్స్ లో ఎప్పుడు ఏదో ఒక సౌండ్స్ ఉంటాయని వీడియో ఆడియో ఆఫ్ చేసుకుంటాను అటు ఇటు తిరుగుతూ.
మొన్న రిషికేష్ ప్రభుజీ దాంట్లో చూసాం కానీ మీరని నాకు తెలీదు. అయ్యో మన లక్ష్మీ మాతాజీకి మేనకోడలండి ఈ అమ్మాయి లక్ష్మీ రిలేటివ్స్ మాతాజీ. అవుతారు. హరిబోల్ అంటే మీరు చాలా మంచిగా క్యాచ్ చేస్తున్నారు నాన్న, ఎందుకంటే మేము చేయలేకపోతున్నాం. మేము మా మనసులో అంతా లక్ష్మీ మాతాజీ మెర్సీ. నాకు కూడా అయ్యో ఎక్కువ నాదేం బాగా లేదు. గైడెన్స్ ఇస్తారు. నాకు కదండి. బాగా ఇంకా గైడెన్స్ కృష్ణ ఇస్తారు మెర్సీ, మాతాజీ. గురు రియల్ లైఫ్ లో కృప. కూడా బాగా చెప్తారు నాకు. నేను నార్మల్ గా అయినా కాల్ చేసి చిన్న చిన్నవి కూడా అడుగుతూ ఉంటాను. నాకు అవి కూడా బాగా చెప్తూ ఉంటారు. ఇంకా అలా అలా బాగా కనెక్ట్ అయిపోతాను అనమాట. అది కనెక్ట్ అవ్వడం యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్. అందరికీ చెప్తాం కానీ అందరూ కనెక్ట్ అవ్వరు కదా. సో అది మనం చెప్పుకునే విషయం. మా కళావతి అందరిలో మాతాజీ క్వశ్చన్ కానీ దాన్ని మీరు మంచిగా అడుగుతారు. అది మేము అడగలేకపోతున్నాం. మా మనసులో ఉంటుంది కానీ మేమేదో కొన్ని అడిగి హరే ఆగిపోతాం. కృష్ణ మాతాజీ. అడుగుతున్నారు అది. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. కళావతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. 1 by 1 మనం అవకాశం దొరికినప్పుడు మీరు కూడా చెప్పచ్చు. కళావతి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? మాతాజీ, మీరు అర్జునుడు యుద్ధము చెయ్యను అనే దానికి రీజన్స్ చెప్పారు. ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేశారు. 4 రీజన్స్. 4 రీజన్స్ చెప్పారు. ఒకటి ఏంటంటే కంపాషన్. ఆయనకి వాళ్ళ రిలేటివ్స్ అందరినీ చూసి ఈ కృష్ణుడిని అడుగుతారు కదా, సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయామి అచ్యుత అని. సో అది వెళ్ళిన తర్వాత ఆయన అందరినీ చూస్తారంటే ఆయనకి తెలియదని కాదు, వాళ్ళందరూ వచ్చారని ఆయనకి కూడా తెలుసు. కానీ మళ్ళా ఒకసారి వెళ్ళి చూడాలని అనుకుంటారు. చూసిన తర్వాత ఇటు చూసిన ఆయనకి బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, తాతలు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు, తండ్రి సమానమైన వాళ్ళు వీళ్ళే ఉంటారన్నమాట. సో వాళ్ళందరినీ చూస్తే ఆయనకి బాగా కరుణ అనేది వస్తుంది అనమాట. ఈ వీళ్ళందరినీ నేను చంపబోయేది, వీళ్ళందరినీ చంపేయాలా, నేను చంపలేను అనే కరుణ వచ్చేస్తుంది అనమాట. క్షత్రియులకి అలాంటి కరుణ అనేది ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక పర్పస్ కోసం యుద్ధం చేస్తారు. దుష్ట శిక్షణ అంటే ఈయన చెప్పాలంటే అర్జునుడు కూడా ఒక సర్వీస్ చేస్తున్నారు అనమాట, భగవంతుడి సర్వీస్ చేస్తున్నారు. ఎలా అయితే భీష్మ పితామహ ఈ శంఖం ఊది భగవంతుడి సర్వీస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారో, ఈ అర్జునుడు కూడా భగవంతుడి సర్వీసే చేస్తున్నారు. ఆయన అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఆయన వైష్ణవుడు కాబట్టి ఆయనకి అంత కరుణ అనేది వస్తుంది అనమాట. అది ఒక రీజన్. నెక్స్ట్ బంధువుల్ని చంపడం వల్ల చిన్న డౌట్ మేడం. అంటే కరుణ వల్ల అర్జునుడు యుద్ధము చేయదలుచుకోలేదు. ఫస్ట్ రీజన్. అవును అవును మాతాజీ, కరెక్ట్. ఫస్ట్ రీజన్ కరుణ వల్ల అర్జునుడు యుద్ధం చేయదలుచుకోలేదు. కంపాషన్ వల్ల చేయనని చెప్తారనమాట. సెకండ్ రీజన్, బంధువుల్ని చంపడం వల్ల నాకేం ఎంజాయ్మెంట్ ఉండదు, నాకేం హ్యాపీనెస్ ఉండదు, నాకు కింగ్డమ్ వచ్చినా రాజ్యం వచ్చినా ఆనందం ఉండదు, నేను వాళ్ళతో పంచుకోలేను కదా, వాళ్ళు ఉండరు. నేను ఏదైనా ఉంటే బంధువులతో మిత్రులతో వీళ్ళతోనే పంచుకుంటాం కదా, ఆనందమైన దుఃఖమైన. సో వీళ్ళందరినీ చంపేసి నాకు వచ్చే ఆనందం ఏంటి అనేది నెక్స్ట్ అనమాట ఆయన చెప్పే కారణము. అంటే నేను బంధువుల్ని చంపడం వల్ల నాకు ఆనందం ఉండదు అనేది సెకండ్ రీజన్. మూడవది ఏంటంటే ఫియర్ఫుల్ ఆఫ్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఇవన్నీ చేయడం వల్ల పాపము అంటుకుంటది, ఇవన్నీ చేయడం పాపం అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. ఆ పాప కర్మలని అనుభవించాలి కదా అనేది మూడవ రీజన్ అన్నమాట ఆయన చెప్పేది. ఈ 3 రీజన్స్ చెప్తారు. ఇంకొకటి మనం చెప్పుకునేది ఇప్పుడు ఫ్యామిలీ డిస్ట్రక్షన్ అవుతుంది కదా, ఈ ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవడం వల్ల ఏమేమి అవుతాయి అనేది కూడా అన్ని కారణాలు చెప్తున్నారు కదా, 1 by 1 చాలా లాజికల్ గా చెప్తున్నారు. మీరు గమనించినట్టయితే ప్రతి దానికి ఆయన రీజన్ చెప్తున్నారు అనమాట. జస్ట్ లైక్ దట్ నేను చేయను అని అలా చెప్పట్లేదు, ఎందుకు చేయను అనేది కూడా ఆయన కారణాలు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వర్ణ సంకర అవుతుంది, స్త్రీలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ తప్పుదారి పడతారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక్కొక్క దానికి ఏమేమి జరుగుతుంది అనేది కూడా అన్ని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఈ 4 కారణాల వల్ల లాస్ట్ లో చెప్తారు, నేను ఈ 4 కారణాల వల్ల నేను చేయలేకపోతున్నానని చెప్తారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ప్రశ్నలు ఏం లేకపోతే మనం ఈ రోజు ఇక్కడితో ఆపేద్దాము. ప్రశ్నలు లేవు కానీ చిన్న అంటే పండగ సందర్భంగా అంటే వాళ్ళ వసంత పంచమి అంటారు కదా మాతాజీ, పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. యాక్చువల్ గా వాళ్ళేమో మగపిల్లలు కానీ పండగ అంటారు, రథసప్తమి రోజు ఆడపిల్లలు పండుగ అంటారు. ఆడపిల్లలంతా ఇవాళ మగపిల్లలు చేసుకోలేని వాళ్ళకి కాస్త స్వీట్ చేసి పెట్టండి, ఎల్లుండి మీరు చేసుకోదా, మన స్త్రీలందరూ చేసుకొని తినండి. అది ఒక పెద్దదానిగా నేను అంటే మేము పాటిస్తాం ఎప్పుడు, యాక్చువల్ గా అందరూ పాటిస్తారు మన ఇండియాలో.
అందరికీ అవును. శుభాకాంక్షలు మాతాజీ. మంచిగా వసంత సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి మీ ఇలా చేయడం వల్ల. చక్కగా ఏదో ఒక రీజన్ తో కలుసుకోవడం, ఒకరికొకళ్ళు మంచిగా ప్రేమగా ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఇంకేమైనా ప్రశ్నలు ఏమీ లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. మనం 44 వరకు చెప్పుకున్నామా? 41 వరకు చెప్పుకున్నాం. చెప్పారు మాతాజీ. 41 వరకు అయినాయి. సో 42 నుంచి 46 వరకు ఉన్నాయి. అవి రేపు గోవర్ధన్ ప్రభు వస్తారు సోమవారం. సో మనకి 1వ అధ్యాయం అయిపోతుంది. కాకపోతే మీరు అందరూ ఈ అధ్యాయంలో ఏమేమి చదువుకుంటున్నారో ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. నేను రోజు చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం అలా వదిలేస్తే మర్చిపోతాము. రివిజన్ చేసుకోవడం వల్ల గుర్తుంటాయి అనమాట. సో నెక్స్ట్ కనెక్షన్స్ అవి కూడా తెలుస్తాయి మనకి. ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరిగింది, అసలు భగవద్గీత ఉపోద్ఘాతం ఎట్లా స్టార్ట్ అయింది, భగవంతుడు ఎందుకు స్టార్ట్ చేశారు అనే రీజన్ తెలుసుకొని మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఆ రీజన్ ఇది. కాకపోతే మనకి అర్జునుడి కోసమే కాదు, అర్జునుడిని ఆయన సందిగ్ధంలో పడేయడం మనందరికీ భగవద్గీత చెప్పడం కోసం అన్నమాట. సో అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ రోజు ఇక్కడతో స్టాప్ చేద్దాము. మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాదాలు మాతాజీ.